మమ్మీ ఇదేమనుకుంటున్నావు మమ్మీ? ఇదేమనుకుంటాను బాక్ షేప్లో ఉన్న బగారా రైస్ అనుకుంటున్నా. చికెన్ కూర వేసి రైస్ చికెన్ ఇదేంటి తెలుసామే? రాజుగారి నాటుకోడి పులావ్. రాజుగారి నాటుకోడి పులావ్ ఆంధ్ర స్పెషల్. ఆంధ్ర స్పెషల్ మన సబ్స్క్రైబర్. ఆంధ్ర స్పెషల్ రాజుగారి ఒకసారి ట్రై చేయ. రాజుగారి చికెన్ పులావ్ అని ఉన్నారు. నేను ఉట్టి చికెన్ ఎందుకులే అని చెప్పి నాటుకోడి చికెన్ చేసిన. అయితే మాకు రాదు కదా అది చేయడం, అందుకే ఆర్డర్ చేసిండు. ఉన్నాయి ముక్కలు ఉన్నాయి నాన్న, విడదీస్తే వెళ్తాయి. బాక్స్ షేప్ అట్లా పెట్టేసిండు, ముక్కలు అయితే ఉన్నాయి. చూడండి అంటే వాళ్ళకి ఎంత ఇష్టమో మమ్మీది. వాళ్ళు కామెంట్ పెట్టినారంటే నిజానికి ఇది మస్తు ఫేమస్ అనుకుంటా. స్విగ్గీలో కూడా రాజు అని కొట్టడానికి నచ్చింది కింద. నిజంగా ఫేమస్ ఉన్నట్టుంది రాజుగారి కోడి పులావ్. నాటుకోడి పులావ్ మరి ఫేమస్ అదే ఇది రాజుగారి నాటుకోడి పులావ్. అయితే స్క్రీన్ పైన పెట్టిన ఈ మన కామెంట్ కోసం రాజుగారి నాటుకోడి పులావ్ ఛాలెంజ్ చేస్తున్నాం నేను, మా మమ్మీ, మా అక్క. తిని మేము చెప్తాం. మేము ఇంతవరకు తినలేదు, ఫస్ట్ టైం తింటున్నాం. అవును, ఫస్ట్ టైం తింటున్నాం నాటుకోడి పులావ్. మీరు చెప్పిన కామెంట్ ఇది ఎలా ఉందో ఎట్లుందో మేము ఇప్పుడు చెప్తాం. తిందామా? స్టార్ట్ అయింది కర్రీ రాలే? ఏం రాలే మమ్మీ, ఏదో వచ్చింది సాస్ టైప్. మజ్జిగేమో. నాటుకోడి మజ్జిగ వచ్చిందారా? గట్టిగా ఉన్నాయి కదా. మజ్జిగ వచ్చిందా? మజ్జిగనా కదే అనుకున్నా. పులుసా ఏమో ఉందా? ఇదేనా అది? మరి తేవద్దా? అది వేసుకొని తింటే బాగుంటుండేమో. ఏదో సాస్ ఏదో మమ్మది. సాసా పులుసు లాగా లేదా? ఇట్లా పులుసు లాగా చిన్నది ఇంత కవర్లు ఇచ్చారు. అయితే వద్దులే కానీ. అంటే ఇదే కర్రీ కలిపినట్టుంది. స్టార్ట్ అన్నా తమిళకి తీసినావా? అక్క పెట్టు. స్టార్ట్. మా మూతి పగులుతుంది అక్క. ఈ సీజనే పగులుతుందా మీ మూతి? మూతి పగులుతుందా మీ సీజన్? నాటుకోవడానికి కోడి కూడా మెత్త ఉడికింది కదా. నాకు ఆనిక కూడా వస్తలేదు మూతి పగిలి. ఛాలెంజ్ ఓడిపోతే అదే కారణం. మెతుకులు గట్టి ఉన్నాయి అందుకే వేసినావు ఐడియా. నిజంగా వస్తలేదు చీలేటట్టు. పట్టుకుంటుంది. ఆంధ్ర స్టైల్ నాటుకోడి పులావ్ అయితే మస్తు ఉంది. మమ్మీ వేసిన బిర్యానీ లానే ఉంది సేమ్. గొంతు పట్టుకుంటలే పప్పి నీకు? వాడా దేవుడా పట్టుకుంటా. బాగుంది బాగుంది. చాలా బాగుంది. నవ్వుతలేమే మజాకేసే. సీరియస్గా బాగుందని చెప్తున్నాను. బాగుందని చెప్తున్నాను అనుకుంటున్నాను. పులుసు పట్టుకుంటుందా? నీకు పట్టుకుంటుందా అమ్మా? మెతుకులు కొంచెం డ్రైగా ఉన్నాయి. నా మీదనే పెట్టేవి. నిమ్మకాయ పిండుకోవడానికి ఫ్రై ఉంది కాబట్టి. ఓకే
స్పైసీ నాటుకోడి చికెన్ కర్రీలో బగారా మిక్స్ చేసినట్టుందా? స్పైసీ ఉంది. నచ్చిందా నీకు? ఈ మధ్య బాగా చికెన్ తిని తిని బోర్ వస్తుంది అబ్బా. వేరే ఐటమ్ ఏమైనా తింటే బాగుండు. మంచి ఐటమ్ ఏమైనా ఉంటే పెట్టింది. ఎక్కడికన్నా ట్రిప్ పోయి విదేశీ ఫుడ్ తింటే బాగుందమ్మా. అవును మమ్మీ, గల్ఫ్ కంట్రీస్ అరబ్ కంట్రీస్ ఫుడ్ తినబుద్ధి అవుతుంది నాకైతే. ఈరోజు మా వాడు కలిసినట్టునే. ఎందుకురా? ఎందుకు తినబుద్ధి అవుతుంది నాకు? ఏంటిది? అరబ్ తిరగబుద్ధి అవుతుంది, తినబుద్ధి అవుతుంది. ఎవరికి? నీకు నా దాంట్లో మేడం డబ్బా ఇప్పనే ఉంది కదరా. సీరియస్లీ ఫుల్ అయిపోయింది. అబ్బా ఇంతుంది. బుక్కెట్లు పెట్టుకోవచ్చు. మమ్మీ చేయలో అంత అన్నం బాగానే పట్టిందా? ఎంత అట్లా పెట్టదు ఇద్దరికి. మామని పాము అట్లా తినిపించదు మాకు పెద్ద పెద్ద ముద్దలు, అందుకే బుక్కలు ఇంత లాగానే ఇద్దరికి. ఎంతంత అని సాగిపోయినాయి. ఇగో ఇగో ఎంతంత. ఇప్పుడైనా నేను మా వాడికి పెడితే పడుతుంది ఇది బుక్క. పిల్లలకి పెట్టేదాన్ని ఎంత బుక్కలు. ఇప్పుడు అదెందుకు పట్టదు మమ్మీ? ఇంకా అంత డబల్ అయినా పడుతుంది. చిన్నప్పుడే పెట్టేది మమ్మీ, అంతకంటే డబ్బులు నేను కలిపి పెట్టేది 4 బుక్కలు అయిపోవాలి. ఇక మూతికాడ పెడతాగా పెట్టి మళ్ళీ ఇట్లా తెచ్చే వరకు అయిపోవాలి. ఈరోజు మా వాడు గెలిచిండ్లే. ఇట్లా పెడితే కూడా నోట్లోకి నుంచి బయటకు వచ్చేది అన్నం ఇట్లా. అవును, నమ్మలు రాకం అని నమ్మలే గ్యాప్ లో. మా అక్క కొడుకులు, మా ఆడపిల్ల కొడుకులు అందరూ కూడా ఇట్లా పిల్లలు అమ్మ నా దగ్గర తినాలంటే భయపడిపోయేటోళ్ళు. లావు బుక్కలు పెడతాను. ఇప్పటికీ నా మనవరాలు మొత్తుకుంటుంది, నువ్వు కడుపులో కూడా వెళ్ళొచ్చినట్టు అయింది కదా. ఇప్పటికీ నువ్వు లావు బుక్కలు పెడతావు, ఇట్లా పెట్టకు, ఇట్లా తీసి పెట్టా అని చెప్తుంటారు నా మనవడు మనవరాలు. అంటే అది ఫాస్ట్ అయిపోవాలని తినిపించదా అట్లా పెద్ద పెద్ద బుక్కలు? అంటే నోటి నిండా 4 బుక్కలు బాగా తిన్నా కూడా కడుపు నిండినట్టు ఫీలింగ్ వచ్చిందంట. నానమ్మ అంటుండే, మీ నానమ్మ ఏంది అట్లా గంటలు గంటలు తినిపిస్తావు, గిత్త 4 బుక్కలు తినిపించేసి వాళ్ళకి కడుపు నిండినట్టు తృప్తి, నోటి నిండి బాగా తిన్నట్టు ఇట్లా ఉండాలి అంటే ఇంకా మా అత్తమ్మ చెప్పింది. మా అత్తమ్మ చెప్పినప్పుడు అట్లనే అలవాటు అయిపోయింది. ఇక అయితే నిన్న వీడియోలో వేసిన కథ బనానా చెప్పారు, అది కరెక్టే, అది రైట్ ఆన్సర్. మొన్న వీడియోలో చెప్పినా కదా. ఇంతకు రాజుగారి పులావ్ ఎక్కడ పుట్టింది? రాజుగారి వాళ్ళ ఇంట్లో పుట్టింది. అంటే పుల్లారెడ్డి స్వీట్ కర్నూలులో పుట్టింది కదా, అట్లనే రాజుగారి పులావ్ ఎక్కడ పుట్టిందో, ఏ విలేజ్ లో పుట్టిందో కామెంట్ చేయండి. పుల్లారెడ్డి స్వీట్ కర్నూలులోనారా? కర్నూలు రెసిపీ అది పుల్లారెడ్డి. మరి అన్నీ తక్కువ ఉంటాయి బ్రాంచ్లు, హైదరాబాద్ లో అన్ని ఎక్కువ ఉన్నాయి. అక్కడే పెట్టినారు అంతే. కుమరాళ్ళ ఇంటి దగ్గర కుండలో ఎక్కువ సేల్ అవ్వవు, పక్కనంతా సేల్ అవుతుంటాయి. అట్లా ఏదైనా సొంతాలకి వాళ్ళ టాలెంట్, వాళ్ళ ఇది, వాళ్ళ గుర్తింపు ఉండదు. విదేశాలందరికీ, తిరుపతిలో ఉన్న వాళ్ళందరూ తిరుపతి ఏదో ఇట్లా అనుకొని వీలున్నప్పుడు ఏదో ఎట్లా వెళ్తారు. దూరం ఉన్న వాళ్ళేమో అబ్బో మనం చూడాలని ఆత్రంగా వెళ్తుంటాము. అట్లనే ఇంకా చెప్పునా ఏమన్నా? ఏం లేదా? అట్లనే నా కొడుకు బాగున్నాడా కామెంట్ చేయండి. నా కొడుకు ఎంతమందికి నచ్చిండో కామెంట్ చేయండి. అట్లనే ఎవరైనా నా కోడల పిల్లలు ఉంటే కామెంట్ చేయండి, అత్తమ్మ నాకు మీ కొడుకు నచ్చిండని. మీ విలేజ్ అడ్రస్ పెట్టండి, నేను మీ ఇంటికి వచ్చి చూసి మా వదినతో మా అన్నయ్యతో మాట్లాడి పెళ్లి చేసేస్తా.
కాబట్టి మర్చిపోకుండా కామెంట్ నచ్చితే జెన్యున్ లవ్ జెన్యున్ ఇది ఉంటే. ఏమో దొంగసాటుగా ఏమో ఈ మధ్య నా కొడుకు ఎక్కువ ఫోన్ పట్టుకుంటా ఉంటున్నాడు, అందుకే నాకు డౌట్ వస్తుంది, అందుకే ఇలా కామెంట్ పెడుతున్నా. ఎవరన్నా ఉంటే కామెంట్ చేయరు. నేను మంచి చెప్తానే, అన్నీ అర్థం చేసుకుంటా. మకం మార్చింది మా మక్క మధ్యలో. ఎందుకట్లా? మా మమ్మీ అయితే రాజుగారి పులావ్ ఇంతేనా, ఇట్లే ఉంటుందా చూడడానికి? నా బిడ్డ డ్రెస్ బాగాలేదు కదా, వచ్చిన నుంచి నేను అదే మోతుకుంటున్నా, అమ్మా ఏమ్మా ఈ డ్రెస్ వేసుకొచ్చినావు అని. డ్రెస్ బాగుందా లేదా కూడా అట్లే ఈ రాజుగారి పులావ్ అయినా మీకు కనిపించింది అట్లనే? ఈ రాజుగారి పులావు మరీ రాజుగారి పులావు లెక్క లేదు, అంటే ఇది రాజు లెక్క లేదు. బట్టుడు పులావ్ అంటే నా ఒపీనియన్ మాత్రమే, కేవలం నా ఒపీనియన్ మాత్రమే. అంటే నాకంతా నాటుకోడి కూరలో బగారన్నం వేసి కలబెట్టినట్టు అంటే బానే ఉంది, కానీ బాగుంటదేమో. బానే ఉంది, మరి 100 మార్క్స్ అయితే ఇవ్వలేను. ఇక్కడ కాదుగా మమ్మీ, అక్కడ ఆ ప్రాంతంలో తింటే అక్కడ కూడా మొన్న ఒకటి అక్కడ ఒరిజినల్ గా బాగుంటది మమ్మీ పులావ్ అని చెప్పి మటన్. ఏ ప్రాంతంలో అయినా రెసిపీ దాని సీక్రెట్స్ అంతా కూడా రెసిపీ పెట్టినా కూడా సేమ్ ఉంటది. అవును, దానివల్ల ఏమన్నా చేతలలోనే మార్పు. ఇంకా మీకు కావాల్సిన కామెంట్లు ఛాలెంజ్లు కామెంట్ చేయండి, అన్నీ చేస్తాను నేను. చేయట్లేదు అనుకోకండి, ప్రతి ఒక్కటి చేస్తా. చిన్న చిన్న గిన్నెలు ప్రతి ఒక్కటి చేస్తాడంట, చిన్న చిన్న గిన్నెల కారం బుక్కాలని పెట్టారు. పెట్టండి అట్లయినా సరే. బుక్ ఇస్తాం మా అక్క మా అక్క రాదు చెప్పరు. అదే మరి అట్లే మొదట్లో అన్ని చేపించిండు మమ్మాడు నాతో. అప్పుడు ఏందా చిన్న చిన్న క్వాంటిటీగా నువ్వు ఓడిపోతే మరి చెయ్యాలి, ఓడిపోయినావు కాబట్టి తిన్నావు. ఏం మాట్లాడతలేరు ఈరోజు. అదే కదా, నువ్వేం మాట్లాడతలేవు, అందుకే పోసిపోయింది వీడియో. నేనా అమ్మే, నేను ఈ రోజు ఇది నా మీద నన్ను ఏం ఏడిపిలే కాబట్టి కామ్గా అసలు ఈ రోజు నాతో మాట్లాడతలేడేమో అంటే మమ్మీ ఈ రోజు ఏం తెచ్చినా చూసినావు. సరే వీళ్ళు మాట్లాడతలేరే, నేను ఇంక మళ్ళీ ఒక పొడుపు కథ వేస్తా. మామూలుగా బాగా ఆలోచించండి, మనుషుల విలువైంది ఏందో ఆలోచించి కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తా. ఏంటి చెప్పు. మా తమ్ముడు చూడు పిల్లి పిత్రి ప్రశ్నలన్నీ వేసి మా మమ్మీ ఎందుకు ఇట్లా చెప్తుంది నా ఛానల్లో అనుకుంటున్నాడు. చెప్పరా అది ఏంది మనుషుల విలువైంది. సరే ఆడ వరకు కట్ చేసి పడే, మరి అది కట్ చేసి ఆన్సర్లు ఎక్కువ కామెంట్లు పెడతారు. పెట్టాలి మళ్ళీ నా గురించి పెట్టకుండా ఆన్సర్లు పెడితే డిసప్పాయింట్. నీ గురించి కూడా చెప్పమని చెప్పినాగా, నా గురించి పెడతారు కానీ నీ గురించి కూడా చెప్పన్నా కదా. పెట్టండి నా కొడుకు ఎట్లున్నాడో వర్ణించండి. వీడు ఎట్లున్నాడు, వీడి దొడ్డు ముక్కు ఎట్లుందో వర్ణించండి. వీడు మొత్తం దొడ్డు ముక్కు కాదు. ఇంకోటి ఈ ముక్కు సర్జరీ చేసుకుంటాను ఊరికే అంటుంటారు. ఆ ముక్కేరా నీ అదృష్టం. కేసీఆర్ ముక్కు కేసీఆర్కి ఎంత అందమో నా కొడుకు కూడా ఆ ముక్కు అందం అదృష్టం. అందుకే పోసినాం అంటే ఇంకంతే. అయితే ఏమంటుండు, మమ్మీ ముక్కు మనకు దొడ్డుగున్నాయి. వాడిది కాన్సెప్ట్ అంతా ఏంటంటే వాడిదే, దొడ్డుగున్నాయి సర్జరీ చేయించుకుందాం, ఎక్కువ ఏం కాదంట. ఏంది 70 లక్ష ఎంతనో ఎంత ఉంటది రా మమ్మీ సర్జరీ చేయించుకుందాం. ఏమాట్లాడు అంటే అది కాదమ్మా 70 లక్షలు కాదు, 70,000 2 లక్షలు ఇట్లా అన్నాడు. అంటే ఫస్ట్ వెళ్ళి కూర్చోబెడదాం అనేది మన కాన్సెప్ట్. మహా అంటే 1 లక్ష 2 లక్షలు 3 లక్షలు అవుతుండదు, అంతకు మించి ఏం పెద్ద ఏమి ఉండదులే. కానీ ఎందుకంటే తుప్పాసగాళ్ళు అందరూ కూడా పోయి చేసుకుంటారు. అయితే చేయించుకుందాం మమ్మీ, ఇది సర్జరీ నీకు చేపిస్తా, ఫస్ట్ ఎట్లుంటావు చూద్దామని అన్నాడు. నాకు సర్జరీ వద్దు, ఏమొద్దు నాయన వాడు చేసుకుందామని. ఇంకా నాకేముందిరా, నాకు సర్జరీ గిర్జరీ ఏమొద్దు, నాకు ఇంకా ఏమున్నా మమ్మీ టీత్ ఇది హోల్ అవుతుంది తాతలాగా, దీన్ని మంచిగా ఎట్లా చేపిస్తా, ఏంది అది వేపిస్తా క్లిప్ అంటుండు. నాకు అవసరం అసలు, నీకు మస్తు ఉంటదిలే, నాకేమో అసలు. అయితే ఇది మా నాన్నమ్మకుంది, మా నాన్నకుంది, మా తాతకుంది, మా మేనత్తకుంది, నాకు రాలేదు. మా నాన్న వాళ్ళ మేనత్తకుంది. నాకు రాలేదు. అది కాదురా, మా వంశంలో అదన్నీ జీన్స్ మోసుకొచ్చేది నేను ఒక్కదానే మోసుకొస్తున్నా మొత్తం. మా నాన్న వాళ్ళ మేనత్త నుంచి, నాన్న వాళ్ళ నాన్న నుంచి, వాళ్ళ అమ్మ నుంచి ఇక్కడ వరకు అన్ని తీసుకొచ్చిన. దాంట్లో ఏది కామన్ ఉంటుంది చెప్పురా అందరికి? ముక్కు ఇంకా ముక్కు బుగ్గల తోపు
అది నీకు కూడా వస్తుంది పెద్దగా అయితే నాకేం రాదు. వస్తుంది ముసలోడు అయితే ముక్కు దొడ్డు తోపిమా ఆ, తోపు తోపే కదా అంటారు. మా మమ్మీ వాళ్ళ దాని సైడ్ అంతా అందరికి బొర్రలు ఉంటాయి. ముక్కు లడ్డు తోపు లడ్డు అందరికి బక్కగా ఉన్నా సరే తోపులు ముక్కులు నాకు కూడా వస్తాయి. వీడికి కూడా 40 ఇయర్స్ వచ్చాయి. నాకు కూడా వెళ్తుంది ఇప్పుడు. 40 ఇయర్స్. డాడీ వాళ్ళ సైడ్ ఏంటి చెప్పురా. సరే ఈ బిర్యానీ ఛాలెంజ్ ఎంజాయ్ చేసిరా? అవేమంటారు వద్దులే. డాడీ వాళ్ళ సైడ్ ఏం తెలుసా? అయితే డాడీ వాళ్ళ సైడ్ ఏంటంటే మా డాడీ వాళ్ళు తెలంగాణ కాబట్టి మా తాత తెలంగాణ కాబట్టి పక్క డ్రింకర్లు. ఎందుకు అట్లా సర్టిఫికెట్ ఇస్తా అందరూ తెలుసు అంటే తెలంగాణ. పక్క డ్రింకర్ అంటే మంచిగా డైలీ బాగా చుక్క ముక్క ఓ పెద్ద దావతల గివతలు ఏది ఉన్నా కూడా చుక్క ముక్క జోరుదారు ఉంటుంది. అంటే మా మామయ్య పెళ్లి కాకముందు ఇక్కడికి వచ్చేసి ఇక్కడ సెటిల్ అయిపోయిండు. ఇంకా మా రాముడు అదంతా కూడా మొత్తం సిస్టమ్ ఇదే సుక్క ముక్క. నేను ఎప్పుడన్నా ఏమన్నా అంటే నేను ఒక బుక్కడ తాగినా నీకు జరిగేది నీ ప్రాణము, నీకు మొత్తం ఇట్లా ఇట్లా అని మొత్తుకుంటుంటాడు. ఇంకా సరే అండి, ఇలాంటి ఛాలెంజెస్ నచ్చినట్లయితే కామెంట్ చేయండి. గుక్కడు అన్నాడు బుక్కడు అంటాడు. డాడీ గెంటిడు తల్లే 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 అంటే ఏంది? నేను కాదు, తల్లే తినే తల్లే. గిన్నెని తల్లే మా అంటాడు. డాడీ కొన్ని పదాలు మార్చడు, చిన్నప్పటి నుంచి అదే అంటా ఉంటాడు. కానీ పెళ్ళైన తర్వాత చాలా మారిపోయినాయి. మా డాడీకి అసలు ఎక్కడ కానీ అడుగు పెట్టిందే లేదంట పెళ్ళికి ముందు. ఏ ప్రాంతంలో అడుగు పెట్టిందే లేదంట, తెలంగాణలో తప్ప. ఇంకా మన దగ్గరకు వచ్చినాక కొన్ని, ఇంకా నా పెళ్ళైనాక కొన్ని మారిపోయినాయి మాటలు, ఇంట్లోనే మాట్లాడి. కానీ కొన్ని మాత్రం అట్లనే ఉండిపోయినాయి. మరి ఇది ఛాలెంజ్ లాగా లేదు, సోది లాగా ఉంది అంటున్నానా? ఈ ఛాలెంజ్ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, నచ్చకపోయినా కామెంట్ చేయండి. నా కొడుకు నా బిడ్డలో ఎవరు బాగున్నారా కామెంట్ చేయండి. అట్లనే నా కొడుకు ముక్కు బాగుందా కామెంట్ చేయండి. అట్లనే నా గోడల పిల్ల ఏడన్నావో కామెంట్ చేయి. అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పవన్ నాగినేని యూట్యూబ్ ఛానల్. బాయ్.